తెలంగాణలో జరుగుతున్నటువంటి అందాల పోటీలపైన కాస్త ఒక వివాదం కాదండి, ఒక విమర్శ అయితే వచ్చింది. ఎవరైతే ఈ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం వివిధ ప్రాంతాలు చూపిస్తున్నాం. అలాగే నిన్న ఒక ప్రదేశం విజిట్ చేసినప్పుడు వారి యొక్క పాదాలు కడిగించడం అనేది కాస్త విమర్శలకైతే తావుతీసిందనమాట. నిజమే, ఎందుకంటే చివుకు అనిపిస్తుందండి. ప్రతి స్త్రీ కూడా ఆ దేవుడిచ్చిన వరమే నేనైతే భావిస్తానండి. అలాంటి వాళ్ళు చాలామంది అన్నమాట. అలాంటిది ఎందుకండి కాళ్ళు కడిగించడం, అలా కొంచెం మనసుకైతే కొంచెం బాధ అయితే అనిపించిందండి. సో అది నేను అంటే ఎగనెస్ట్ పాజిటివ్ అని కాదు, మనం ఎవరికి ఎగనెస్ట్ కాదు, కాకపోతే అది మాత్రం కొంచెం మనసుని గాయపరిచిందండి. అలాగే ఖురేషీ గారి గురించి వివాదం కూడా ఒకటి నడుస్తూ ఉందండి ఇండియాలోని. వారిపైన అసలు విమర్శ చేయడం అనేది చాలా చాలా తప్పు. వారు అత్యంత గౌరవనీయులు. వారికి చేతులెత్తి నమస్కారం అండి. అసలు నిజంగానే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క వీరత్వాన్ని చాటినటువంటి ఒక వీర మహిళగా వారికి ఎంతో గుర్తింపు అనేది ఉందండి. వారిపైన విమర్శలు ఎవరు చేసినా సరే చాలా బాధ అయితే అనిపించింది. ఇంకొకటి అండి, తెలంగాణలో కూడా రేషన్ బియ్యం అనేది నెలకు ఒకసారి కాకుండా 3 నెలలకు ఒకసారి ఇచ్చే ఆలోచన కూడా ఉందని చెప్పి ఒక టాక్ వస్తుంది అనమాట. ఎందుకంటే ప్రభుత్వ గోదాముల్లో బియ్యం నిల్వలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ నిల్వలని తగ్గించాలంటే ఎక్కువ రేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అమెరికా యొక్క వస్తువులకి ఇండియాలో సుంకాలు వేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే భారతదేశం కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదు సుంకాల విషయంలో అనమాట. అలాగే ఇటీవల విడుదలైనటువంటి అనగనగా అనే ఒక సినిమా ఓటీటీలో విడుదలైనట్టుందండి. సుమంత్ విషయంలో చాలా చాలా బాగుందండి సినిమా. అది విద్యా వ్యవస్థ. ఎందుకు నేను పర్టికులర్గా చెప్తున్నానంటే, ఒక టీచింగ్ వ్యవస్థలో కేవలం ర్యాంకుల కోసమే కాదు, నాలెడ్జ్ కోసం చదవాలనే ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని ఒక కుటుంబం చుట్టూ వెళ్ళినటువంటి ఒక కథ చాలా విపరీతంగా ఆకట్టుకుందండి. నిజంగానే ఒక ఆసక్తికరమైనటువంటి సర్వే ఏంటంటే, ఎక్కువ మంది ఇడ్లీ తర్వాత ఇష్టపడేటువంటి టిఫిన్ పూరి అట. నిజంగానే ఈ శీతల పానీయాలు ఏవైతేనే వాటికంటే ఈ సుగంధ సోడా ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యానికి మేలు చేస్తాయట. ఈసారి మామిడి పళ్ళు మార్కెట్లో ఆశించినంత రాలేదండి. న్యాచురల్గా పండే వాటికంటే కార్బోహైడ్రేట్తో పండేవే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక ఆపరేషన్ సింధూర్ ముగిసిపోయింది కాబట్టి ఇక ఆర్థిక అభివృద్ధి పైన, ఇతర అంశాలపైన ప్రభుత్వం అనేది ఎక్కువ దృష్టి సారిస్తుందని చెప్పి మనం భావించాలి. ఇక ఈ వివాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలండి. ఎవరైతే పాదాలు కడిగినటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం పెడుతున్నానండి. క్షమించండి అమ్మా.